తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి భేటీ కొనసాగుతుంది. శ్రీవారి ప్రార్థనతో సమావేశం ప్రారంభమైంది. ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి చర్చిస్తుంది. ఇప్పటికే రథసప్తమి రోజు అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రథసప్తమి నాడు 7 వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు పాలక మండలి సమావేశం కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం బోర్డు సభ్యులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్ల పైన చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 4వ తేదీ రథసప్తమి సందర్భంగా 3, 4, 5 తేదీల్లో కూడా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే బ్రేక్ దర్శనాలను కూడా కేవలం ప్రోటోకాల్ కే పరిమితి చేసింది. అలాగే చిన్నపిల్లలు, ఇతర వయోవృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఒకే రోజు 7 వాహనాల పైన రథసప్తమి రోజున స్వామివారు విహరిస్తూ ఉంటారు. దీన్ని మినీ బ్రహ్మోత్సవం, ఒక్కరోజు బ్రహ్మోత్సవం ఇలా పేర్లతో కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఉదయం 5 గంటలకే సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుంది. అలాగే ముఖ్యంగా భక్తులు ఎక్కువగా ఈ సూర్యప్రభ వాహనం చూసేదానికి ఎక్కువగా ముందు రోజు రాత్రి నుంచే మాడవీధులకు చేరుకుంటారు. స్వామివారి ఆలయం వెనుకన ఉన్న పడమటి మాడవీధుల్లో సూర్యోదయానికి ముందే అక్కడ సూర్యప్రభ వాహనం పైన స్వామివారిని తీసుకువచ్చి సూర్యునికి ఎదురుగా అక్కడ కొలువు తీరుస్తారు. తర్వాత సూర్యకిరణాలు స్వామివారి మొత్తం ముఖం నుంచి పాదాల దాకా ఆపాద మస్తకం కూడా సూర్య కిరణాలు స్వామివారిని తాకుతూ ఉంటాయి. ఆ యొక్క దృశ్యాన్ని చూడాలని భక్తులు పెద్ద ఎత్తున మాడవీధులకు వస్తూ ఉంటారు. దీంతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఇక సూర్యప్రభ వాహనంతో పాటు వరుసగా 7 వాహన సేవలు రాత్రి చంద్రప్రభ వాహనం వరకు కూడా కేవలం రథసప్తమి రోజున మాత్రమే ఒకే రోజు 7 వాహన సేవలను భక్తులు చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం స్వామివారి పుష్కరంలో కూడా చక్ర స్నానం కూడా నిర్వహిస్తారు. దీంతో రథసప్తమి రోజున తెల్లవారుజాము నుంచి రైట్